అంటే ఒక బ్రాహ్మణుడు అక్కడి నుంచి నడిచి వెళుతూ ఉంటే అంత దూరాన మిగతా వాళ్ళందరూ నడిచి వెళ్ళేవారు. అంటే అదంతా నిజమే, మంచిదే. ఇప్పుడు అది అస్పృశ్యతగా అనుకుంటున్నారు. అది అస్పృశ్యత కాదు, అతనిలో ఉన్నటువంటి అగ్ని వేడిని అటువంటిది. ఎందుకంటే మనము చూడండి, ఇవాళ పొద్దున మీకు ఒక విశేషం చెప్తాను. ఒక బోయేవాళ్ళు అనుకుంటాను, ఇద్దరు దంపతులు ముసలివాళ్ళు, వాళ్ళు కొబ్బరికాయ, అమ్మ ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటామని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, సరే నాయన కొట్టుకోండి, మీ ఇష్టం, ఎక్కడ కొట్టుకుంటారు, బాబా దగ్గర 5 కొబ్బరికాయలు తెచ్చానమ్మా, 5 కొట్టుకోవాలన్నాడు. బాబా దగ్గర కొట్టుకోండి, కృష్ణుడి దగ్గర కొట్టుకోవచ్చు, లేదా ఇక్కడ నాగదేవత దగ్గర కొట్టుకోవచ్చు, నవగ్రహాల దగ్గర కొట్టుకోమని చెప్పాను నేను. అమ్మగారు, మేము జర అన్ని తినేటోళ్ళము, మాకు మేము లోపలికి పోరాదు, మీరే కొట్టి పెట్టండి అన్నాడు అతను. పర్వాలేదు నాన్న తీసుకో అంటే అతను ఒప్పుకోలేదు, ఏమైనా సరే ఒప్పుకోలేదు. అంటే అది తప్పుగా మనం అనుకోకు. ఎందుకని అంటే తను కొద్దిగా మలినముతో కూడి ఉన్నానని అతనికి తెలుసు కాబట్టి వద్దన్నాడు. అర్థమైందా? సో అది అందుకని బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా మలినరహితంగా అగ్నితత్వం కలిగి ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడు శుచి అయి త్రికాల సంధ్యని వారుస్తూ శుద్ధిపరుస్తుంది. అలాగే బ్రాహ్మణుడు కూడా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి చెడుని తీసేసి అతనిని ఒక మంచి వ్యక్తిత్వానికి, వికాసానికి తీసుకెళ్లేటటువంటి మార్గం చూపిస్తాడు. కాబట్టి బ్రాహ్మణులని అగ్ని స్వరూపులుగా, అంటే అసలు ప్రకాశవంతులుగా చెప్పేవాళ్ళు. ఆయన నడుస్తూ ఉంటే ఎవరు అటు పక్కకి వెళ్ళేవాళ్ళు కాదు, దూరంగా వెళ్ళేవాళ్ళు. అట్లాగే ఆయనకి ఎదురొచ్చేవాళ్ళు కాదు.